హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా ఎండు కొబ్బరి పొడిని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకోండి, ముక్కలుగా చేసుకొని పైనున్న పెంకుని తీసేసుకోవాలి. పెంకు తీసిన తర్వాత రెడ్ కలర్లో దళసరిగా ఉంటుంది కదా, ఆ తొక్కను కూడా తీసేయాలి. లేదంటే మనం పౌడర్ చేసుకున్నప్పుడు నల్లగా చుక్క చుక్కల్లాగా మొత్తం పౌడర్ అంతా కూడా అలా ఉంటుంది. ఈ డ్రై కొబ్బరి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ పైనే నిల్వ ఉంటుందండి. ఇది కూరల్లో వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కదా, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి అయితే మనకి 4 రోజులు కానీ ఎండు కొబ్బరిగా తయారవ్వదు. ఇలా తీసి పెట్టుకున్న దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. కొబ్బరి కూర తయారైపోయింది. ఈ కొబ్బరి కూరని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇలా పచ్చి కొబ్బరి కూర కర్రీస్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ పచ్చి కొబ్బరి కూర చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా, అందుకని మనం ఈ ఎండు కొబ్బరి కూర ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. మనం స్టవ్ మీద ఒక ఫ్రై పాన్ పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరి కూరని అందులో వేసుకోవాలి. చిన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఎండు కొబ్బరి ఈజీగా తయారైపోతుంది. చూసారా, మెల్లమెల్లగా డ్రైగా వచ్చేస్తుంది. వేసింది మొదలు తిప్పుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. చూసారు కదా, చాలా పొడిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇంతేనండి, ఎండు కొబ్బరి కూర తయారైపోయింది. ఇది మనకి 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఏ కర్రీస్, ఫ్రైస్ ఇలా ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసుకునే ఈ కొబ్బరి కూర మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.